హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే పార్వతి, ఆసిఫ్ అలీ అండ్ టొమినో థామస్ యాక్ట్ చేసి మలయాళంలో వచ్చిన ఉయరే మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, మూవీ అయితే బాగుంటుంది, చూడొచ్చు. ఇది ఒక ఫీమేల్ ఒక జర్నీ మూవీ. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక పార్వతి, తన క్యారెక్టర్ నేమ్ వచ్చేసి పల్లవి. సో తను అయితే కాలేజ్లో చదువుతుంటుంది. సో తనకి గోవింద్ అని చెప్పి ఒక లవర్ కూడా అయితే ఉంటాడు. బట్ తన లైఫ్లో తన అంబిషన్ ఏంటంటే తనకైతే పైలట్ అవ్వాలి అని చెప్పి, సో దాని తగ్గట్టు తను హార్డ్ వర్క్ కూడా చేస్తుంది. అండ్ తను పైలట్ ట్రైనింగ్లో కూడా తనైతే సెలెక్ట్ అయితే అవుతుంది. సో బట్ తన లైఫ్ కూడా చాలా హ్యాపీగా అయితే ఉంటుంది. బట్ ఒక రీజన్ వల్ల తనకి అండ్ తన లవర్ అయిన గోవింద్కి ఒక గొడవ అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ డే మనం చూసుకుంటే కనుక గోవింద్ వచ్చేసి పల్లవి మీద అయితే యాసిడ్ అనేది పోస్తాడు. దాంతో తన ఫేస్ అంతా రైట్ సైడ్ మొత్తం అయితే కాలిపోతుంది. అండ్ తన డ్రీమ్స్ కూడా మొత్తం అయితే డిస్టర్బ్ అవుతాయి. అండ్ ఫైనల్గా పల్లవి అవన్నీ ఓవర్కమ్ చేసి తన ఎలా పైలట్ అయ్యింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఈ మూవీ యొక్క థీమ్ ఒక ఉమెన్ తన ఫేస్ మీద ఎవరైనా యాసిడ్ పోసిన తర్వాత తను ఎలాంటి ఒక ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుంది అండ్ తన లైఫ్ అంతా ఎలా డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి చాలా బాగా అయితే చూపించారు. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీకి ఏంటంటే మూవీ యొక్క రన్ టైం లెస్ దెన్ 2 hours ఉంటుంది. ఒక క్విక్ వాచ్గా మన ఈ మూవీని అయితే కంప్లీట్ చేయగలిగితే మన ఇంకొక ప్లస్ పాయింట్ నాకేమనిపించింది అంటే కనుక మలయాళం మూవీస్ మనం చూసుకుంటే కనుక అన్నీ చాలా స్లోగా అయితే ఉంటాయి. బట్ ఈ మూవీ అలా కాదు, మూవీ అంతా కొంచెం ఫాస్ట్గా అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మూవీ ఇలాంటి ఒక సబ్జెక్ట్స్గా టూ మచ్ మెలోడ్రామా మనం అయితే పెట్టవచ్చు. బట్ అది డైరెక్టర్ అలాంటిది ఏం పెట్టకుండా ఫాస్ట్గా అయితే తీసుకెళ్ళిపోయాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే గోవింద్ అండ్ పల్లవి వాళ్ళిద్దరి మధ్యలో గొడవ కొంచెం వాళ్ళ లవ్ స్టోరీ కొంచెం డిస్టర్బ్ అవుతుందని చెప్పి చాలా ఎస్టాబ్లిష్ చేయకుండా జస్ట్ వన్ ఆర్ టూ సీన్స్లో అయితే చూపించడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏమంటే కనుక వన్స్ పల్లవి మీద యాసిడ్ పోసిన తర్వాత టూ మచ్ మెలోడ్రామా అదంతా అయితే చూపించలేదు. తన ఎలా ఏడ్చుకుంటూ ఉంది అండ్ తన ఎలాంటి ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేసింది అది కూడా టూ మచ్ మెలోడ్రామా అయితే ఎక్కడ చూపించలేదు. అది కూడా కొంచెం అంతా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయింది. అండ్ టొవినో థామస్ క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం అయితే బాగుంటుంది. అండ్ ఈ మూవీ కొంచెం అంతా ఫ్లాష్ బ్యాక్ మోడ్లో అయితే పోతుంది. అండ్ ఇంకోటి వన్స్ తను ఒక లైఫ్లో ఒక ఛాలెంజ్ చేసి తను ఎలా ఓవర్కమ్ చేసి అక్కడ కూడా టూ మచ్ మెలోడ్రామా అయితే చూపించలేదు. సో ఇలాంటి అన్ని చోట్ల టూ మచ్ మెలోడ్రామా చూపించడానికి స్కోప్ అయితే ఉంది, చాలా సీన్స్ పెట్టడానికి కూడా స్కోప్ అయితే ఉంది. బట్ అదంతా ఏం పెట్టకుండా చాలా ఫార్వర్డ్గా అయితే తీసుకెళ్ళిపోయారు. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాటోగ్రఫీ మనం చూసుకుంటే కనుక ఫ్లైట్ లోపల అన్ని సెట్ చేసిన ఫ్లైట్ అయితే కాదు, సో రియల్ ఫ్లైట్. అండ్ తను ఫ్లైట్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు కూడా అక్కడికి వచ్చే కొంచెం ఏరియల్ షాట్స్ కానీ ఏరోప్లేన్ షాట్స్ కూడా అయితే కొంచెం అయితే బాగానే ఉన్నాయి. అండ్ మూవీ రన్ టైం కూడా లెస్ దెన్ 2 hours ఉంటుంది అనేది ఫ్యామిలీ వాచబుల్. అంటే ఇది ఫ్యామిలీ వాచబుల్, ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఈ మూవీలో లేదు. అండ్ ఈ మూవీలో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కనుక పార్వతి యాక్టింగ్ బికాస్ సెకండ్ హాఫ్లో మనం చూసుకుంటే కనుక తన ఫేస్ మొత్తం అయితే ఆ మేకప్తోనైతే కవర్ అయిపోతుంది. సో ఒక యాసిడ్ విట్టింగ్ తన పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే కనుక వన్స్ తను యాసిడ్ అటాక్ అయిపోయిన తర్వాత మూవీ కొంచెం డిపెండెంట్ అయితే అనిపిస్తుంది. అండ్ మళ్ళీ కొంచెం క్లైమాక్స్కి వచ్చేసరికి మళ్ళీ మూవీ అయితే కొంచెం బాగానే మూవీ అయితే పికప్ అవుతుంది. సో మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే మూవీ అక్కడక్కడ కొంచెం స్లోగా అయితే అవుతుంది. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే బాగుంటుంది, చూడొచ్చు. ఇది ఒక మస్ట్ వాచ్ మూవీ కూడా. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3 out of 5. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో మలయాళం ఆడియో విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే ఉంది, బట్ తెలుగు డబ్డ్ వర్షన్ అయితే లేదు. ఏ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ కానీ కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.